హలో ఎవ్రీవన్, ఈరోజు మేము ఎక్కడున్నామో తెలుసా? తుల్జాపూర్ భవానీ మాత ఆలయం. మనకి 51 శక్తిపీఠాలు ఉన్నాయి కదా, అందులో కేవలం మహారాష్ట్రలోనే 4 శక్తిపీఠాలు అయితే ఉన్నాయి. అందులో ఒకటి ఈ భవానీ మాత ఆలయం. ఎత్తైన కోటలా కనిపించేదే ప్రధాన ఆలయం. భవానీదేవి విగ్రహం ఇక్కడ భక్తులచే స్వయముగా వెలిసింది. విగ్రహం 3 అడుగుల పొడుగు, 8 చేతులలో ఆయుధాలు కలిగి ఉంటుంది. ఇక్కడ దర్శనం ఎలా ఉంటుందంటే, ముఖద్వారం నుంచి కొన్ని మెట్లు దిగగానే మనకి గోముఖ్ తీర్థం కనిపిస్తుంది. అక్కడ కాళ్ళు కడుక్కొని తలపై కొన్ని నీళ్లు చల్లుకొని నేరుగా వస్తుంటే మనకి లెఫ్ట్ లో శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం ఉంటుంది. వినాయకుడి దర్శనం పూర్తి చేసుకున్నాక మరికొన్ని మెట్లు దిగితే మనకి ఫ్రీ దర్శనానికి ప్రవేశం కనిపిస్తుంది. వామ్మో, ఇంతమంది ఉన్నారేంటి? ఇసుక పోస్తే రాళ్ళంత జనం అంటే ఇదేనేమో. వీళ్ళందరినీ దాటుకొని లోపలికి వచ్చేసరికి చాలా సమయం పట్టింది, కానీ ఇక్కడ కూడా అంతే ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న విధంగా మనకైతే 3 ఫ్లోర్స్లో కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ రష్ ఎక్కువడం వల్ల గేట్స్ క్లోజ్ చేసి భక్తుల్ని ఇక్కడే ఆపేశారు. ఇప్పుడే ఇలా ఉందంటే నవరాత్రుల సమయంలో ఇంకెలా ఉంటుంది. ఫైనల్గా మేమైతే భవానీమాత దర్శనం పూర్తి చేసుకొని వచ్చాం. ప్రధాన ఆలయం నుండి కిందికి రాగానే మనకి నరసింహస్వామి, లక్ష్మీదేవి ఆలయాలు కూడా ఉంటాయి. ఇక్కడ కూడా దర్శనం పూర్తి చేసుకున్నాం. ఈ విధంగా మేము దర్శనాన్ని అయితే పూర్తి చేసుకొని బయటకు వచ్చి కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నాము. సో ఇదండి తుల్జాపూర్ భవానీ మాత దేవాలయ విశిష్టత. సో ఇక్కడ నుంచి మేము తర్వాత ఎక్కడికి వెళ్ళామనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. అది కూడా చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్.